హలో ఎవ్రీవన్, నా పేరు సుష్మా. చాలామందికి తెలుగు డచ్చెస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ద్వారా పరిచయం. స్టార్టింగ్లో చిన్న చిన్న ఫన్ వీడియోస్ తోటి స్టార్ట్ చేసాం. అవే వీడియోస్ని యూట్యూబ్లో షార్ట్స్ లాగా కూడా అప్లోడ్ చేసాం. చాలామంది లైక్ చేశారు, కొన్ని మంచి వ్యూస్ కూడా వచ్చాయి. అందుకని ఫుల్ వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాం. ఒక మంచి స్టార్ట్ కోసం చూస్తున్నాము, ఏ వీడియోతో స్టార్ట్ చేద్దామా అని. లక్కీగా మా మ్యారేజ్ డే వచ్చింది, టెంపుల్కి వెళ్దామని రెడీ అవుతున్నాం. నేను ఇక్కడేవో హెయిర్ స్టైలింగ్ చేసుకుందామని తంటాలు పడుతున్నాను, మీరు కూడా చూడండి. జనరల్గా నాకు హెయిర్ స్టైలింగ్ చేసుకోవడం అంటే ఇష్టం, బట్ ఈ ఐరనింగ్ కర్లర్స్ యూస్ చేయడం వల్ల హెయిర్ చాలా డ్యామేజ్ అయింది. 2 years ago డైసన్ పర్చేస్ చేశా. డ్యామేజ్ కొంచెం మినిమల్ ఉంటుంది, దట్టు కొంచెం ఫాస్ట్గా కూడా స్టైలింగ్ అది చేసుకోవచ్చు. నా హెయిర్ స్టైలింగ్ అంతా ఏదో కొలిక్కొచ్చినట్టే అనిపిస్తుంది. మరి ఇంకా అవ్వలేదా? పుచ్చుక్ ఓకే, ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు మై ఫేస్. లిటిల్ ప్రెప్పింగ్, కొంచెం మాయిశ్చరైజర్, కొంచెం చేతికి కూడా. నెక్స్ట్ హెయిర్ స్టైలింగ్ బాగా వచ్చిందో లేదో చెక్కింగ్. నాకు ఫుల్ ఫేస్ మేకప్, హెవీ ఫౌండేషన్ అంటే అంత కంఫర్ట్ అనిపించదు. నేను మోస్ట్లీ కన్సీలర్ ఒకటే యూస్ చేస్తాను. కాకపోతే ఒక 2-3 టైప్స్ ఆఫ్ షేడ్స్ మిక్స్ చేసి నా స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేలాగా యూస్ చేస్తా. అది కూడా ఎక్కడైతే అవసరమో అంతవరకే. ఒక మిర్రర్ సరిపోవట్లేదని అటువైపు మిర్రర్ వైపు కూడా వెళ్ళాను, అక్కడైతే ఇంకేమైనా బాగా కనిపిస్తుందేమోనని. నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ మ్యాక్ కన్సీలర్. పట్టుద్ది, కొంచెం టైం అయితే పట్టుద్ది. డార్క్ సర్కిల్స్ కవర్ చేయాలి కదా, ఆ మాత్రం టైం పట్టుద్ది. యాక్చువల్లీ నాకు ఈ వ్లాగ్ చేయడానికి చాలా షైగా ఉంది. ధైర్యం కోసం సురేష్ని పిలుస్తున్నా, రావట్లేదు. నెక్స్ట్ లిటిల్ బిట్ ఆఫ్ లిప్ బామ్ ఫర్ హైడ్రేషన్. మూవింగ్ ఆన్ టు మై ఫేవరెట్ పార్ట్, ఐలైనర్. It takes a bit of time, but trust me, it looks really nice. ఆల్మోస్ట్ వచ్చేసినట్టే ఉంది వింగ్ ఐలైనర్. ఇప్పుడు అసలేం టాస్క్, ఇప్పుడు ఆ రెండో సైడ్ కూడా మ్యాచ్ అవ్వాలి. అమ్మయ్య, ఇదేదో వర్కౌట్ అయినట్టే ఉంది. మూవింగ్ ఆన్ టు మస్కారా. వచ్చేసాడు. 0% సివిక్ సెన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పిల్ల గంట సేపటి నుంచి మేకప్ వేసుకుని ఏదో వ్లాగులు చేయడానికి కష్టపడుతుంది. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకూడదని లేదు, వచ్చేస్తారు డింగుమని. మళ్ళీ వీడియోలో ఏమైనా ఫుల్గా కనపడతారా? సగం చేతులు, కొంచెం డ్రెస్సు. చచ్చా, సర్లే, విల్ కంటిన్యూ విత్ మస్కారా. నేను ఇక్కడ స్మాష్ బాక్స్ మస్కారా యూస్ చేస్తున్నాను. ఇది నా ఫేవరెట్ మస్కారా, చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నా. కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. ఏదో డైలాగ్ కొట్టాడు ఫ్రెండ్స్. అమ్మ కొట్టాడు, చూసుకుందాం, దొరుకుతాడు, ఎక్కడికి వెళ్తాడు. ఈసారి ఇట్లాంటి లాగులు ఏమన్నా చేయాలంటే ఫుల్గా తిని కూర్చోవాలి. అది అటుపోతుంది, ఇటుపోతుంది, దొరకదు, అది దొరకదు, మళ్ళీ బ్యూటిఫుల్గా ఉండాలి. ఓకే, హియర్ కమ్స్ ద షో స్టాపర్, లిప్ లైనర్. నేను జనరల్గా బ్రౌన్ లైనరే యూస్ చేస్తాను, సో ఇట్ గోస్ విత్ ఆల్ ద లిప్ షేడ్స్. అది ఉన్న మిర్రర్స్ అన్నీ అయిపోయాయి, ఫ్రంట్ మిర్రర్, బ్యాక్ మిర్రరు. ఇప్పుడు ఈ బుజ్జి మిర్రర్లో కూడా చూసుకొని లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నాను. ఓకే, దెన్ ఐఎమ్ యూజింగ్ మై కీకో మిలానో లిప్స్టిక్, విచ్ ఇస్ మై ఫేవరెట్ షేడ్, పింక్ మావ్. ఐ థింక్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. టిష్ లిటిల్ బిట్ ఆఫ్ బ్లష్, కొంచెం క్యూట్నెస్ కోసం. అదే బ్లష్ కొంచెం ఐస్కి కూడా. ఓకే, శారీ కట్టుకుని బొట్టు పెట్టుకోకపోతే అస్సలు బాగోదు. ఫైనల్ టచ్, యాక్సెసరీస్ యాడ్ చేయాలి కదా. నాకు మంచి నా ఫేవరెట్ వాచ్ దొరికింది. నాకు ఎప్పుడు వాచెస్కి బ్రేస్లెట్స్ యాడ్ చేయడం చాలా ఇష్టం. ఇట్ లుక్స్ లైక్ బ్యాంగిల్స్ ఫీల్ ఇస్తుంది. అండ్ దెన్ రింగ్. ఓకే, ఫైనల్ టచ్, ఇయర్ రింగ్స్. ఐ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ సింపుల్ అనమాట. జస్ట్ కొంచెం హెవీ ఇయర్ రింగ్స్ పెట్టుకుని వదిలేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఫంక్షన్ ఏం కాదు, జస్ట్ టెంపుల్ కదా వెళ్ళేది. దట్ టు ఆన్ టాప్ ఆఫ్ దట్ మేము జాకెట్స్ వేసుకోవాలి. ఐ డోంట్ వాంట్ టు గివ్ లైక్ టూ మచ్ ఇంప్రెషన్. ఇప్పుడు వస్తుంది అసలైన స్ట్రగుల్. ఈ ఇయర్ రింగ్స్కి ఆ స్క్రూస్ అస్సలు పట్టవు. అందులోనూ టైం అయిపోతున్నప్పుడు, ఎక్కడికైనా అర్జెంటుగా వెళ్ళాలన్నప్పుడు అవేమో జారిపోతుంటాయి, ఎక్కడో పడిపోతుంటాయి. అబ్బా, ఫైనల్గా పట్టినట్టుంది, థ్యాంక్ గాడ్. హే, అనుకోకుండా ఐమ్ ఫ్లాంటింగ్ మై శారీ అండ్ బ్లౌజ్.
లెట్స్ టాక్ అబౌట్ ఇట్. రీసెంట్గా ఇండియా ట్రావెల్ చేశాము. అక్కడ నేను మా మమ్మీ షాపింగ్కి వెళ్ళాం. అక్కడ ఒక ఫ్రెండ్లీ సేల్స్ గర్ల్ ఈ శారీ తీసుకొచ్చి జస్ట్ కట్టి చూపిస్తానని పెట్టింది. కలర్ కాంబినేషన్ ఎందుకో చాలా అట్రాక్టివ్గా అనిపించింది. నాకు ఈ కలర్ శారీస్ కూడా లేవు. ఇంకా మా మమ్మీ ఉండి చాలా బాగుంది, తీసుకో అని చెప్తే సర్లే అని తీసేసుకున్నా. యాక్చువల్లీ ఇది కుబేరా పట్టు అనుకుంటా. శారీ చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్టబుల్ ఉంది. కాకపోతే చాలా డెలికేట్గా, సెన్సిటివ్గా కూడా ఉంది. లక్కీగా నేను యాక్చువల్గా బ్లౌజ్కి ఎక్కువ మగ్గం వర్క్ చేయించలేదు. మరీ ఎక్కువగా చేయించుంటే శారీ అంతా పట్టేసుకునేది. టడా, నేను రెడీ అయిపోయాను. ఓకే, వన్ లాస్ట్ టైం ఇంకొకసారి అద్దం ముందుకెళ్ళి మన పళ్ళు, శారీ, హెయిర్ అన్నీ ఒకేసారి ఉన్నాయో లేదో చూసుకోవాలి కదండి. అమ్మాయిలు ఆ మాత్రం చూసుకుంటాం కదా. ఓకే, ఇంక వీడియో ఆపేసి కిందకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ నెదర్లాండ్స్లో ఎప్పుడు చల్లగానే ఉంటుంది, విండిగా కూడా ఉంటుంది. ఇవాళ లక్కీగా ఎందుకో మంచిగా సన్నీగా ఉంది. నాకు కూడా శారీ కట్టుకోవడానికి మంచి టైం అనిపించింది. ఆ సూట్ కేసులు చూసారా వెనకాల? అగైన్ 0% సివిక్ సెన్స్. వచ్చాడు 2 days బ్యాకే ఇండియా నుంచి ట్రావెల్ చేసి. ఆ సూట్ కేసులు అలా పడేశాడు. తీస్తాడులే, మెల్లగా తీస్తాడు. ఇవాళో రేపో, నెక్స్ట్ ఇయరో, నెక్స్ట్ మంతో మళ్ళీ అప్డేట్ చేస్తాలే మీకు మెల్లగా. ఏదో ఒక వ్లాగ్లో కనిపిస్తాయిలే. ఫైనల్గా మేమందరం రెడీ అయిపోయి బయటకు వచ్చేసాము. మేము ఎంత మంచిగా రెడీ అయినా కానీ ఇట్లా జాకెట్స్ వేసుకోవాలి. పైన కొంచెం చలి అయితే ఉంటుంది. మాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అయ్యారు ఈసారి. టెంపుల్ కదా. నెదర్లాండ్స్లో ఎటు చూసినా కనిపించేది వాటర్, ఇంకా విండ్ మిల్స్. ఇక్కడ విండ్ చాలా ఎక్కువ. వీళ్ళు చాలా తెలివిగా ఆ విండ్తోని పవర్ని జనరేట్ చేసుకుంటూ ఉంటారు. నెదర్లాండ్స్కి సరిపడా పవర్ జనరేట్ చేసుకోవడమే కాకుండా పక్క కంట్రీస్కి కూడా ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. మా వాళ్ళు ఇందాక నుంచి కార్లో ఏదో గోల చేస్తున్నారు. ఏంటో విందాం. 9 years కదా, 9 gifts ఇచ్చారా? 9th anniversary అన్నారు. ఇప్పుడు ఇప్పుడు అలవాట్లు ఇంకా బాగా నీకు. అదేంటది, ఆ మాత్రం ఇవ్వాలి. ఆ మాత్రం 9 gifts కేక్ ఇచ్చినందుకే నాకు మొహమాటం వేసింది. నేను కేక్ ఇవ్వమన్నాడా? తినడమే కదా, తినడానికి కూడా మొహమాటం ఎందుకు? అది కూడా ఇంత పెట్టారు. కేక్ కట్ చేయలేదు. ఇవన్నీ నాకు గలీజ్ అనిపిస్తాయి. మేము వెళ్తున్న దారి మొత్తం కంట్రీ సైడ్, అంటే పల్లెటూరు. మేము ఉంటున్న ప్లేస్ నుంచి ఈ టెంపుల్కి ఆల్మోస్ట్ 1.5 hours దూరం. మధ్య మధ్యలో మంచి మంచి సీనరీస్ చూసుకుంటూ వెళ్ళాము. వచ్చేసాం. మనం అనుకుంటున్న వినాయకుడి టెంపుల్ వచ్చేసింది. ఈ టెంపుల్ గోపురంతో ఉండడమే ఇక్కడ స్పెషాలిటీ. ఇండియాలో ఇది చాలా కామన్ వ్యూవే, బట్ నెదర్లాండ్స్లో గోపురంతో ఒక టెంపుల్ ఉండడం కొంచెం స్పెషలే. ఈ టెంపుల్ని 1999, 2000లో బిల్డ్ చేశారు. ఇది యాక్చువల్గా వినాయకుడి గుడి. ఇక్కడ వినాయకుడి విగ్రహంతో పాటు పక్కన అమ్మవారి విగ్రహము, కృష్ణుడి విగ్రహము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము, అలా చిన్న చిన్న విగ్రహాలు చాలా ఉంటాయి లోపల. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం పదండి. అర్చన టికెట్స్ తీసుకున్నాము. వెనక నేమ్స్ రాయమన్నారు, రాస్తున్నాం. అర్చన టికెట్ తీసుకున్న తర్వాత పంతులు గారు ప్రతి విగ్రహం దగ్గరికి తీసుకెళ్ళి పూజ చేపించారు. చిన్న చిన్న కోడిపిల్లలాగా అందరం ఆయన వెనకాలే వెళ్ళాం. ఇక్కడ ప్రాపర్గా ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేశారు.
దర్శనం అయితే బాగా జరిగింది. కాసేపు కూర్చున్నాము గుళ్ళో, కాసేపు కబుర్లు చెప్పుకున్నాము. బయటికి ఇట్లా కనిపిస్తున్నాను కానీ చలికి చచ్చిపోతున్నాను. అర్జెంటుగా వెళ్ళి కార్లో కూర్చోవాలి. దేవుడా, ఈ గాలికి ఎగిరిపోయేలాగున్నాను. అమ్మయ్య, కారు ఎక్కేసా. అయిపోయింది వాళ్ళ ట్రిప్పు. గోయింగ్ బ్యాక్ టు హోమ్. మళ్ళీ ఇలాగే మంచి మంచి వ్యూస్ చూసుకుంటూ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.